ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్పై 10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ గత నెలలోనే లీగల్ నోటీసులు పంపారు. నోటీసు అందిన వారంలోపు బండి సంజయ్ స్పందించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే బండి సంజయ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా పరువు నష్టం దావా పిటిషన్ను దాఖలు చేశారు కేటీఆర్. కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. కేటీఆర్ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ తీసుకోలేదని ముందుకొచ్చే ధైర్యం కేటీఆర్కు ఉందా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో వరదలు వస్తే కేటీఆర్ ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.